Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఆయనే ఒక పోరు పాట, ఒక విప్లవ గేయం. దాదాపు 5 దశాబ్దాలుగా తాడిత పీడిత వర్గాల తరపున పోరాడుతూ పేద ప్రజల గొంతుకగా ఉన్న ఆయన మనందరికీ సుపరిచితులే. 20 ఏళ్లుగా శరీరంలో తుపాకీ గుండు ఉంది, అయినా కూడా వెన్ను చూపని సాహసి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పోరు తెలంగాణమే. ఈనాటి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్ ఆయనే గద్దర్. నమస్తే సార్. సార్, నాకు 10-12 ఏళ్ళు ఉన్నప్పుడు మా బాబాయ్ చాలా అంటే మీకు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి చాలా మీరంటే ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకునేవారు మిమ్మల్ని. సో నన్ను ఆయన పడుకోబెట్టుకొని ఆయన పక్కన సెలవులకి ఊరెళ్ళినప్పుడు ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని మీరు పాడిన పాటలన్నీ నాకు నేర్పించేవారు. ఓహో, ఆయనకు నమస్కారం చెప్పు మా తల్లి, పెద్ద ఆయనకు దండం చెప్పు. ఇప్పుడు ఆయన లేరండి, బట్ ఆయన ఆత్మ శాంతించు. ఆయన కూర్చోబెట్టి ఇగో నువ్వు గద్దర్ పాట పాడాలి అనేసి అప్పట్లో జంబల్ బరి గాలాజరి అన్ని బండెనక బండి కట్టి అసలు ఒకటి కాదు ఎన్నెన్ని నేర్పించారు. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. బట్ నాకెందుకో మళ్ళీ ఒక్కసారి మీ నోట ఆ పాట వినాలి. అప్పటి మా భూమి మనం స్టార్ట్ చేసే ముందు ఆ పాటతో స్టార్ట్ చేయాలి. అక్షరం శ్రమతో కూడుకున్న అక్షరం, అది రాగమై, అది పాటై, శబ్దం భౌతిక శబ్దంగా మారినప్పుడు, అక్షరం ఆత్మతో మాట్లాడినప్పుడు, అది నువ్వు చెప్పినట్టే స్వర్గస్థులైన ఆ పెద్ద ఆయన అన్నట్టు ఆ పాట పాడి వినిపించేవాడు. ఎందుకు ఆ పాట అతని యొక్క ఆత్మను పట్టుకున్నది అనేదే సమస్య. అక్షరం ఆత్మని పట్టుకున్నది. ఆత్మతో మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. ఇది ఇంటర్వ్యూ కాదు. అందుగురించే శబ్దం ఉత్పత్తి శబ్దమై అన్నిట్లో ఉంటుంది జీవితంలో. అంటే దంచేటప్పుడు లేపర లేపు కమ్మం పైకి ఐలేసో హో ఓ దమ్ము తీసుకొని ఆ శబ్దం అవుతుంది. తల్లి నగినాలవో నరినాలవో నగినాలవో నరినాలవో, తల్లి ఏం పాడిందో ఆ పసిపాప ఆకలితో ఏడుస్తున్న పాపకు తెలియదు దాని విషయం. కానీ ఆ శబ్దం భౌతిక శబ్దంగా మారి ఆ ఏడుపును ఆర్పేస్తుంది, ఆత్మతో మాట్లాడుతుంది. అట్లనే మీరు ఆ పాట పాడమని ఏదైతే అన్నారో అది ఉట్టి పాట కాదు, అసలు అక్కడ ఉంది. అది ఒక టైరనీని, అంటే ఒక రాజ్యాన్ని, ఒక సైన్యాన్ని, ఒక సప్రెషన్ని ప్రశ్నిస్తున్నటువంటి శబ్దం. వాళ్ళను ప్రశ్నిస్తున్న శబ్దం కాబట్టి అది అందరినీ అలా పట్టుకుంది. నీకు కూడా చిన్నప్పుడు అందుకే ఆ శబ్దాన్ని వినిపించు, ఆ పాట పాడి వినిపించి ఇది పాడమని చెప్పారు. అది గురించి ఇక్కడ మనము దాంట్లో అక్షరాలు లేవు, అల్లా అక్షరాలు లేవు, ప్రభు యేసు అక్షరాలు లేవు, నానక్ భజనలు అక్షరాలు ఉండయి. అసతో మా సద్గమయం నానానాం రగాననాం. అందుకే ఉత్పత్తి శబ్దం ఉత్పత్తి శబ్దమై, అక్షరమై, జీవాక్షరమై, జీవ పదమై, అభ్యుదయ పదమై, విప్లవ పదమై, తిరిగి ఉత్పత్తి పదం అవుతుంది. అదే ఈ పాట. బండెంక బండి గట్టో 16 బళ్ళు గట్టో, ఏ బళ్ళే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. అంటే ఒక రాసిన రచయిత పలాని బండి యాదగిరి అని అంటారు. ఆయన ఎట్టుంటాడో తెలియదు.
ఆయన యుద్ధం చేసిండు అని అంటారు, ఆయన చూసిన వాళ్ళకే తెలుసు. కానీ ఆ పాట శబ్దం రాజును ప్రశ్నించింది, నిజాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజును ప్రశ్నించిన శబ్దం ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారు. రాజును ప్రశ్నించిన శబ్దం నిజాంనే కాదు, నెహ్రూ సైన్యాల్ని కూడా ప్రశ్నించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ దేశానికి అంత గొప్పవాడైతే తెలంగాణలో నెహ్రూ సైన్యాన్ని కూడా ప్రశ్నించింది. అంటే రాజును రాజ్యాన్ని ప్రశ్నించినటువంటి ఒక శబ్దం అది మహత్తరంగా శబ్దమైంది. పోతన రాజునే ప్రశ్నించాడట. వేమన్న, కబీర్, సంత్ తుకారాం, అందరూ, సంత్ రవిదాస్, మీరా, అనమాచార్యులు, ఇట్లా వేలాది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా భక్తి యుగం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల్ని సమీకరించి మాట్లాడిపించారు. అలాంటి కోవకు చెందిన వందలాది వేలాది మందిలో నేను ఒక్కని. ఎస్, దట్స్ వై ఈరోజు గదరన్న పాటన్న ఎవరన్నా అది ఒక భౌతిక శక్తిగా మారుతుంది. చుట్టుముట్టు సూర్యపేట, నట నడమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ, గోలుకొండ కిలా కింద నీ గోరిగడతం కొడుకో నైజాము సర్కరోడా అని అంటాడు ఓ పోయిట్. మేము వదిలిపెట్టాం, అయింది, గోరి కట్టేశారు. నైజాంకైతే గోరి కట్టినాం, కానీ నైజామును మింగినటువంటి వందల వేలాది నైజాములు ఉన్నారు, వాళ్ళకెప్పుడు గోరి కడతారు అనేది ఇప్పుడు మనం ప్రశ్నించేది. అంతే, ఆ ప్రశ్న ఇలాగే కొనసాగుతుంది. అంతే కదా, అదే టైరని, అదే దోపిడీ, అదే విధానం 1000 రెట్లు పెరిగినప్పుడు మరి వాళ్ళు ఆయన గోరి కట్టినప్పుడు మరి మీరు వీళ్ళకెప్పుడు గోరి కడతారో అని అడుగుతారు. అందు గురించి చాలా గమ్మత్తుగా ఉన్నది. ఇక్కడ తేనె పూసిన కత్తి నెవరయ్యో, తెలిసింది నీ గుట్టు నెవరయ్యా. అమ్మ నాయన, వాడు ఎంత గొప్ప పోయాడు కదా. నెహ్రూ ఒక దిక్కు ప్రపంచాన్ని అంతా గులాబీ పువ్వు పెట్టుకొని మనం మొక్కుతుంటే మేము చిన్నప్పుడు కూడా ఉరికేది చూడడానికి. అటువంటి దాన్ని ప్రశ్నించారు. సో ఆ వారసత్వాన్ని, ఆ పాటల్ని చాలా విషయం జమ్ జమ్మల్ మైరీ వెయ్యి కాళ్ళ జర్రి, మన దేవి రాసిండేది పాట. అంటే 1000 కాళ్ళ జర్రి, నువ్వు 2 కాళ్ళోడు కొట్లాడేటప్పుడు యుద్ధనీతితో కొట్లాడమని చెప్తాడు. 1000 కాళ్ళ జర్రిది 2 ఇరిగిపోయినా అయిపోతాయి, నువ్వు 2 కాళ్ళోడు బక్కపల చూడవని. సో అట్లా మనము చాలా పాటల్ని, చాలా ప్రజలు రాసిన సాంగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి పాడడము ప్రారంభించి ఇప్పటి వరకు ఈ సుదీర్ఘమైన జీవితంలో మీరు చెప్పినట్టే ఇంకా వేల పాటలు, లక్షలాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మనము ఈరోజు ఈ వయసులో ఇక్కడికి మేము ముందుకు వచ్చాము. కానీ గద్దర్ గారు ఒక విషయం చెప్పండి, మీకంటూ ఒక స్టైల్ ఉంది, మీకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ ఉంది. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక అంటే ఒక క్యూరియాసిటీ అనమాట. గద్దర్ గారి స్టైల్ అండి చాలా డిఫరెంట్గా, విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఆ గొంగళి, ఆ పంచకట్టు, ఆ కర్ర, ఆ జెండా, అసలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఈ స్టైల్ మీరు ఎట్లా ఇంబైబ్ చేసుకున్నారు? ఇప్పుడు ఇది ఏదో అనుకొని చేసుకునేది కాదు, ఒక ప్రాసెస్లో జరిగింది. ఓకే, మొట్టమొదట అన్నిటికంటే ప్రధానమైంది గద్దర్ కానీ భారతదేశంలో ఉండేటటువంటి జానపదులు కానీ లేదా మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ చేసే వేలాది మంది ఈ కవులు కానీ ప్రజలు కానీ, నాకు కూడా నీలాంటి ప్రశ్న నాకు కూడా, వీళ్ళు ఇంత గొప్ప ఎట్లా అయ్యిండ్రు, వీళ్ళకి ఇంత రాగం చాలా బ్రహ్మాండంగా ఎట్లా పాడగలిగినరు. మా అమ్మనే ఎగ్జాంపుల్. ఇంత గొప్పగా ఏం చదువు రాదు, రాగం తెలియదు, సంగీతం తెలియదు, ఆ ఉత్పత్తి విధానంలో నుంచి ఎంత గొప్పగా అయినరు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది మనం ప్రజల నుండి పోయి చూస్తేనే కానీ నీ ప్రశ్నకు నా ప్రశ్నకు జవాబు దొరకదు. అంతే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అశేషమైన ప్రజల కోసం అన్నప్పుడు. అట్లనే సంత్ వ్యవస్థ చూసినప్పుడు వాళ్ళ డ్రెస్సులు అట్లెందుకు వేసుకున్నారు, ఆ జుట్టు ఇట్లెందుకు పెట్టుకున్నారు, మీరు ఆ వీణ అట్లెందుకు పట్టుకున్నది, ఈ పోతాన ఇట్లెందుకు పెట్టుకున్నాడు, ఆ మొత్తం చూస్తే వాళ్ళది మనకు అర్థం కాదు. అది వాళ్ళు ప్రజలలో మమేకం అవ్వడానికి చేసినటువంటి అనేక ప్రశ్నల్లో మనకు భాగంగా అనిపిస్తుంది. మీ ప్రశ్నకు మొట్టమొదట
వాట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ గద్దర్? అంతే. అంటే ఈజాలొద్దు, జెండలొద్దు, ఏమొద్దు, ఒక మనిషికి ఏంది? గొంతు అక్కడ ఉంది. ఈ గొంతు ఎక్కడి నుండి వచ్చిందనేది నేను మొన్న తెలుగు యూనివర్సిటీలో చెప్పిన. ఇది మానవ సమాజంలో ఎప్పుడైతే స్త్రీ తన హక్కును గుంజుకొని మగ పెత్తనం మొదలైందో ఆ సప్రెస్ నుండి వచ్చిన గొంతు. ఎస్, ఒక బ్రాహ్మణ స్త్రీ అయినా భారతదేశంలో, ఒక దళిత స్త్రీ అయినా, వాళ్ళని మీరు మాట్లాడేటప్పుడు, మీరు పోయేటప్పుడు ఈ రోడ్డు మీద పోయి పాడిపించండి నేను చెప్పిన తర్వాత. ఆ సప్రెస్డ్ రివోల్ట్, సైలెంట్ రివోల్ట్ నుండి వచ్చిన రాగమే ధిక్కార స్వరం. ఎస్, బ్యూటిఫుల్ అది. అయితే ఆ స్వరంలోనే క్యాచ్ చేయడంలోనే ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు మా అమ్మ వాడేది, ఎనుకొచ్చే ఆవులారా ఎర్రవులారో శ్రీరామ రామచంద్రుడా, శ్రీరామ రామచంద్రుడా, మీరందరూ వస్తుండ్రు మాయమ్మ ఏదో శ్రీరామ రామచంద్రుడా, మామీయమ్మ పులిరాజు బాసలాడుతుండ్రో నాగాలి నాగా, పులిరాజు కుమాయమ్మకు సోపతెట్లా కలిసే, మాయమ్మ శత్రువు మిత్రుడెట్లాయే, ఆ బాసలేసిన పాలు నాకొద్దు తల్లో, ఎనుకొచ్చే ఆవులారా ఎర్రవులారో పాలవులారా, మీరందరూ వస్తుండ్రు నాయమ్మ ఏదో ఎప్పుడొస్తాదో ఎన్నడొస్తాదో యాడ ఉన్నాదో ఏమిటేస్తాదో. దిస్ ఇస్ ది సాంగ్. అంటే ఉమెన్ పనికి పోయినప్పుడు తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ, తను ఆగినప్పుడు వచ్చినప్పుడు, తన పాలసేపులు వచ్చినప్పుడు, తన బిడ్డ ఎదురు చూస్తున్నప్పుడు ఆ రిప్రజెంటేషన్ అట్లా మొత్తం శరీరంలో తను అయిపోతుంది. ఆత్మ అక్షరం ఒకటే అయిపోతుంది, రాగం ఒకటే అయిపోతుంది. వాళ్ళ ప్రేమ పాటలు కూడా అట్లా ఉంటుంది. చెరుకు కింద చెరుకు తోటో జాలి మొగులాలి, చెరుకు గల్వనేనేవోతో జాలి మొగులాలి, నీళ్ళు గట్ట నీకి వచ్చో జాలి మొగులాలి, నిలువెల్ల నన్ను చూసిపోవో జాలి మొగులాలి. పానీలో భాగమై నేను చెరువు తోట పోతా, నువ్వు ఆడిడ కొట్టి లైటింగ్ లెక్క నిలబడకు తోముతారు, నేను చెరువు తోట కాడికి పోతే చెరువు నీళ్ళు గట్టనీకి పోతాను, నువ్వు నీళ్ళు గట్టనీకి రా, అప్పుడు మాట్లాడదాం. జీవితం సప్రెషన్, వాళ్ళ గొంతు, వాళ్ళ రాగం అన్నీ క్యాచ్ చేయగలిగినాం కాబట్టే, అందులో 25% క్యాచ్ చేయగలిగిన గట్టి ఈ విధంగా పోతున్నాం. వాళ్ళ బట్టలు, వాళ్ళు మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడ్డప్పుడు చీరలు ఎంతవరకు కట్టుకుంటారు, ఓకే, వాళ్ళు పాటలు బతుకమ్మ ఆడేటప్పుడు ఎట్లా కట్టుకుంటారు, వాళ్ళు వరిమో పెట్టుకున్నప్పుడు ఎట్లా కట్టుకుంటారు, వాళ్ళు బిడ్డకు పాలిచ్చినప్పుడు బట్టలు ఎట్లా కట్టుకుంటారు. ఆ జీవన విధానం ఏదైతుందో అట్లనే రైతాంగం ఏ విధంగా ఉన్నదో అట్లా ఫార్మేషన్ అయింది మనది. అట్లా. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.